మనుషులు అయ్యా నాయన అల్లాడిపోయే పరిస్థితులు రాబోతూ ఉన్నవని అయ్యా నాయన శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అయ్యా ఒకవైపు నాయన అనేక దేశాల్లో అగ్ని నాయన కాల్చివేస్తూ ఉంటే కొన్ని దేశాల్లో ప్రభువా జలప్రళయముల ద్వారా మనుషులు కొట్టుకుపోతూ ఉన్నారు, గృహాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఓ దేవా దేవా నాయన నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా. ఎట్టి పరిస్థితుల్లో నీ బిడ్డలుగా నీ నామమున మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారిగా మేము సిద్ధపడకపోతే, సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును మేము కలిగి మీ రాక కొరకు మేము ఎదురు చూడకపోతే రేపు మా స్థితి ఏమిటి నాయన? ఈ అల్పకాల జీవితమే శాశ్వతం అనుకొని మోసపోకుండానట్లుగా శాశ్వత కాలమైన జీవం కొరకు మేము నాయన బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడండి. ఈ దినకాలం మీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. ఇంతవరకు నాయన నీ బిడ్డలు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందని నమ్ముచున్నాము. మీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడి మాకు సహాయము చేయమని కూడి వచ్చిన మమ్మల్ని దర్శించండి. ఇంకా రావాల్సిన నీ బిడ్డలను త్వరపెట్టుకొని తీసుకొని రమ్మని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. వాక్యములో దేవుడు అనేక మారులు గద్దించినట్లుగా చూస్తాం. ఆయన ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాడని వాక్యంలో శిక్షిస్తాడట. ఆయన ప్రేమ ఎలాంటిది అంటే గద్దింపులతో కూడినటువంటిది, హెచ్చరికలతో కూడినటువంటిది. తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించు రీతిగా దేవుడు మనల్ని కూడా గద్దిస్తాడని వాక్యంలో ఉంది. కాబట్టి అది ఎలాంటి గద్దింపు అంటే ఆ గద్దింపును మనం తీసుకుంటే మనం బ్రతుకుతాం, లేకుంటే అంటే నిత్యరాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాం, లేకుంటే నరకపాలవుతాము. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఎవరిని బాధించాలని కానీ ఎవరిని గాయపరచాలని కానీ పరిశుద్ధ గ్రంథములో ఏ మాట కూడా లేదు. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిదని వాక్యంలో ఉంది. అది కేళ్లను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు అది కార్యము జరిగిస్తుందని ఉంది. కాబట్టి దేవుడు మనను ఏ విధంగా మనతో మాట్లాడబోతున్నాడో, మనల్ని గద్దించబోతున్నాడో, మనల్ని హెచ్చరించబోతున్నాడో మనం తెలుసుకోవాలి. ఆదాము అవ్వలతో ఒక విషయాన్ని చెప్పారు. ఈ తోట చెట్లలో దేని ఫలాన్నైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డలు తెలియజేసేటువంటి ఆ వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు. దానిని తింటే దానిని తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారు అని చెప్పాడు ప్రభు. ఇంకక్కడ వేరే దాపరికం అనేది లేకుండా ఆ పండు తింటే చచ్చిపోతారు అని చెప్పారు. అస్వస్థత, అనారోగ్యం వస్తుంది, మీ ఆరోగ్యం పాడైపోతుందని చెప్పలేదు. కారణం ఏంటి అంటే అది బాహ్యమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు, ఆత్మీయముగా మీరు చనిపోతారు. మీకు నాకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మీరు, సంబంధ బాంధవ్యాలను మీరు కోల్పోతారు అని ఆనాడు ప్రభు వారితో చెప్పారు. చెప్పినా కానీ ఆ మాటకు వారు లోబడలేదు, ఆ మాటను గౌరవించలేదు. తండ్రి మాటను వారు గౌరవించలేదు, వినలేదు, భయపడలేదు. ఇది ఎందుకు చెప్పారా అని వారు గ్రహించుకోలేక సాతాను చెప్పిన మాట విని శోధించబడి వారు అపరాధములో పడిపోయారు. ఆ విధముగా మానవాళిలోనికి పాపము ద్వారా మరణం అనేది వచ్చిందని వాక్యం తెలియజేస్తూ ఉంది. పాపం వల్ల వచ్చే జీతము మరణమని లేఖనం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రభు ఏదైనా మాట అంటే ఆ మాట తూచ తప్పకుండా నెరవేరుతుంది. చూడండి వాక్యంలో ఏమండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము
మొదటి వచనాలలో మనం చూస్తే మొదటి 3 వచనాలు, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఏమండి, ఈ ప్రవక్త గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త. యెషయా అంటే పెద్ద ప్రవక్తలలో ఒక ఆయన. ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వారందరిలో కంటే కూడా ఈయన గొప్ప ప్రవక్త, పెద్దవాడు. ఈయన కాలంలో, ఈయన జీవించి ఉన్న దినాలలో హిజ్కియా యూదా రాజుగా ఉన్నాడు. ఈ హిజ్కియాతో ప్రభు చెప్పమన్నమాట ఈ యెషయా వెళ్ళి చెప్పాడు. హిజ్కియా రాజుగా ఉన్నాడు, రాజుతో చెప్పాలి ఈ మాట. ఏమని చెప్పాలి? నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతుకోవు కనుక నీవు నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పాలి. అయ్యా వందనాలు, ఇంకెవరికైనా చెప్పమంటే చెబుతా, కానీ పోయి సింహం నోట్లో నా తల పెట్టినట్టుంటుంది, కాబట్టి నేను ఆ విధంగా చెప్పను అన్నాడా? ఏమండి, పోనీ మనం చెప్పామనుకోండి, ఎవరికైనా ఇలా అయితే తొందరగానే పోతావు అన్నాం అనుకోండి, వాళ్ళకి ఎంత కోపమో. ఇలాగా బ్రతుకుతున్నావు, ఇలాగా జీవిస్తున్నావు, ఈ అలవాటు మంచిది కాదు, ఇది దురలవాటు, ఈ చెడ్డ అలవాటు, లేదా ఈ స్నేహం మంచిది కాదు, నువ్వు తొందరగా పోతావు అన్నావు అనుకోండి, మన మీద ఏం చేస్తారు వాళ్ళు? ఆహా, నువ్వు నాకు చెప్పేవాడివా, నాకు చెప్పేదానివా అంటది ఈ లోకం. ఏమండి, ఈ మాటే డాక్టర్ చెప్పాడు అనుకోండి, బాబు ఈ విధంగా బ్రతికితే, ఈ విధమైన అలవాటు ఉంటే నువ్వు కొంతకాలానికి వెళ్ళిపోతావురా అని డాక్టర్ చెబితే అప్పుడు వింటారు. డాక్టర్ చెప్పినా వింటారు, ఎవరు చెప్పినా. ముఖ్యంగా మనుషులు డాక్టర్ చెబితేనే వింటారు, చక్కగా వింటారు. అర్థమైందా? ఒక వ్యక్తికి దురలవాటు ఉండి, అది ఏ అలవాటైనా కానివ్వండి, ఇప్పుడు ఫలానా అలవాటు అంటే వాళ్ళకు రోషాలు వస్తాయి. ఏ అలవాటైనా కానివ్వండి, పాడైపోయినాయి, లోపల పార్ట్స్ అన్నీ పాడైపోయినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, మొట్టమొదటిగా వెళ్ళాడు, భార్య బ్రతిమలాడితే వెళ్ళాడు. డాక్టర్ చూశాడు, బాబు ఏమేమి అలవాట్లు ఉన్నాయి అంటే, అయ్యా ఫలానా అలవాట్లు. అలా వద్దయ్యా, అలాగుంటే లోపలవన్నీ కుళ్ళిపోతాయి, చచ్చిపోతావు, మానేసుకుంటే ఖచ్చితంగా మానేస్తానండి అంటాడు. ఏమండి, ఇప్పుడు మత్తు పదార్థాలు ఉన్నాయి, గంజాయి ఉంది, మీరు త్రాగుడే అనుకుంటున్నారు, ఇంకా చాలా రకాల దుర్వ్యసనాలు మనుషులను చంపివేస్తూ ఉన్నాయి. వీటి విషయమై డాక్టర్ దగ్గర వెళితే మొదటిసారిగా ఆయన వైద్యం చేస్తాడు, మందులు ఇస్తాడు. జాగ్రత్తగా వాడుకో, ఆ దురలవాటు మానివేయి, లేకపోతే త్వరగానే ఆరోగ్యం పాడైపోద్ది, శరీరం పాడైపోద్ది, జాగ్రత్త అని ఆయన సుతారంగా మందలిస్తాడు. దెబ్బ తగలకుండా మందలిస్తాడు. అవి తెచ్చుకొని వాడి ఇతను బాగుపడతాడు, ఆమె బాగుపడుద్ది. తర్వాత ఏమవుద్ది? ఎప్పుడైతే శరీరానికి ఆరోగ్యం వచ్చిందో, ఒంటికి కొవ్వు పట్టిందో, కండబట్టిందో, మళ్ళీ దేని వలనైతే హాస్పిటల్ పాలయ్యాడో మళ్ళీ దానికే అలవాటు అవుతాడు మనిషి. ఆ తర్వాత మళ్ళీ పాడైపోతాడు. పాడైపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అయ్యా ఇలాగ తయారైపోయాడు, కొంతకాలం మానాడు, మళ్ళీ ఇలా అయిపోయాడు అంటే, అలా ఎందుకు చేసావయ్యా అని కొంచెం కోప్పడి మళ్ళీ మందులు రాస్తాడు. ఇక ఇతనికి అలవాటు అయిపోద్ది. ఏదన్నా అయితే హాయిగా హాస్పిటల్కి తీసుకుపోతారు, బాగు చేపిస్తారు, ఏం పర్వాలేదని ఇంకా కొంచెం ఎక్కువ చేస్తాడు ఈ మనిషి. ఇక అప్పుడు మూడోసారి డాక్టర్ అంటాడు, నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు, ఈసారి వచ్చావంటే ఇంకా నేను వైద్యం కూడా చెయ్యను, వెళ్ళిపో అంటాడు. అన్ని మాటలు అన్నా కానీ ఒక్క మాట మాట్లాడతాడా?
అదే భార్య అన్నదనుకోండి, ఏం చేస్తాడు? అంత ఎత్తులు లేచి, పోనీ పిల్లల సలహా ఇచ్చినా కానీ అంత ఎత్తులు లేచి కుటుంబంలో ఏం చేస్తాడు? నెమ్మది సమాధానం లేకుండా చేస్తాడు. డాక్టర్ చెబితే వింటాడు, దేవుడు చెప్పినా వినడి మనిషి, దేవుడు చెప్పినా మారడి మనిషి అంటారు కొంతమంది. అది మగవాళ్లే కాదు, ఆడవాళ్ళలో కూడా అలాగ తయారయ్యారు. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఏం చెప్పారంటే, హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, ఏమండి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు కాబట్టి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. ఏమండి, మరొక రాజు కూడా మీరు 5వ అధ్యాయమా, నాబోతు ద్రాక్ష తోటను ఆహాబు వశపరుచుకుంది. ఏ గ్రంథము? ఏమండి, నాబోతు అనేటువంటి వాని యొక్క ద్రాక్ష తోటను ఆహాబు రాజు స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభు అతనితో కూడా చెప్పాడు, ప్రవక్తను పంపించాడు, నువ్వు వెళ్ళి ఆహాబు రాజుతో ఇలాగ ప్రకటించు, ఏ స్థలమందైతే నాబోతు రక్తమును కుక్కలు నాకినవో అదే స్థలమందు నిజముగా నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయని చెప్పమన్నాడు. దాని అర్థం ఏంటి? నాబోతుని ఎలాగైతే అన్యాయంగా రాళ్లతో కొట్టి 21:19 చదువమ్మా. యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకుని వల్లని నీవు నాబోతును చంపితివి కదా, నాబోతు రక్తమును ఏమండి, నీవు యెహోవా సెలవిచ్చినదేమనగా, పై వచనాల్లో ఏమనుంది అంటే, నీవు అతన్ని చూసి ఇలాగూ ప్రకటించు, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకోవడం వల్లని నీవు నాబోతును చంపించితివి కదా, యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే నిజముగా కుక్కలు నీ రక్తమును నాకునని అతనితో చెప్పాను. ఎక్కడైతే ఆ వ్యక్తిని చంపించావో, ఏ విధంగా అయితే చంపించావో, ఏ విధంగా నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినవో అలాగే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని చెప్పినప్పుడు అతను ఏమన్నాడయ్య అంటే, ఆ ప్రవక్తను హిజ్కియా యెషయాను ఏమీ మాట్లాడలేదు, ఆ రాజు ఏం మాట్లాడలేదు. కానీ ఈ రాజు అయితే, ఈ ఆహాబు రాజు అయితే ఏమండి, ఆ సేవకుని ఏమంటున్నాడయ్య అంటే, అంతటా ఆహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అని చెప్పారు. ఒక రాజేమో చెప్పిన మాట విన్నాడు, హెచ్చరిక విన్నాడు. ఈ రాజేమో దేవుని సేవకుడు హెచ్చరిస్తే, దేవుడు తన సేవకుని ద్వారా హెచ్చరిస్తే ఏమండి ఆయన మాట వినలేదు. ఎవరు నష్టపోయారు? దేవుడు ప్రేమించి గద్దించు మనుషుడు ధన్యుడని చెప్పి వాక్యలో ఉంది. ఇక్కడ రాజులైనటువంటి వారిని దేవుడు గద్దించినప్పుడు ఒకరేమో విన్నారు, మరొకరేమో వినలేదు. అలాగే దేవుడు మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, మనలను కూడా గద్దిస్తూ ఉన్నప్పుడు మనం వింటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. వినకపోతే నష్టపోయేది మనము, మన కుటుంబాలే. కనుక ప్రియులారా, ఈ యొక్క రాజు ఆ సేవకుని మాట విని ఏం చేశాడయ్య అంటే, చూడండి, హిజ్కియా రాజు ఆ మాట విని అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, ఏమండి, ఎప్పుడైతే దేవుని సేవకుడు ఇదిగో నీవు మరణమవుతున్నావు, నువ్వు బ్రతుకో గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఆ వేరు ప్రశ్న వేయలేదండి. అయ్యా ఏంది, నేనేం చేశానో, ఎందుకు నన్ను ఇలాగా మీరు హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు, నా దేవుని ఎదుట నేనేం తప్పు చేయలేదే, ఏంటయ్యా అని ప్రవక్తతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వెంటనే గోడ వైపు
ఏమండి, రాజభవనమది పెద్ద ఆ కోటలోకి వెళ్ళి మరీ చెప్పాడు. ఎంత విశాలంగా ఉంటుందో, ఎంతమంది సేవకులు ఉంటారో రాజు దగ్గర. సింహాసనం దిగి గోడ వైపు మళ్ళీ ఏమండి ఏడవటం ప్రారంభించాడు. అతను చప్పట్లు కొడితే ఎంతమంది సేవకులైనా వస్తారు, సైనికులు వస్తారు. ఇతను పట్టుకోండి అంటే పట్టుకుంటారు, బంధించండి అంటే బంధిస్తారు. యిర్మీయా అలాగే హెచ్చరిస్తే, గద్దిస్తే యిర్మీయాను పట్టుకొని వెళ్ళి బురద గోతిలో పడేశారు, బావిలో పడేశారు. నీళ్లు లేవు, ఆహారం లేదు. తిరుగుబాటు చేశారు ఆనాటి రాజులు ఆ కాలంలో. కానీ ఈ హిజ్కియా రాజు చాలా మంచివాడు, భక్తిపరుడు, మంచి విశ్వాసి, దేవునికి లోబడేవాడు, దేవునికి భయపడేవాడు, యథార్థంగా బ్రతికేవాడు. కాబట్టి దేవుని మాటను తీసుకున్నాడు, దేవునికి లోబడినాడు, గోడ వైపు తిరిగాడు. ఏమండి, ఆ రాణిని పిలుచుకోవచ్చు. అమ్మా రాణి, ఇలా రా. ఇలాగ ప్రవక్త వచ్చి నన్ను గద్దించాడు, హెచ్చరించాడు. నేను బ్రతకనంట, నేను చచ్చిపోతానంట. 108 ఉంటే పిలువు అన్నాడా? చెప్పండి. 108కి ఫోన్ చేయి, మన డాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళకి ఫోన్ చేయి అన్నాడా? అతనికి ఎందుకు బ్రతకడాయి అంటే వీపున రాచపుండు పుట్టింది, క్యాన్సర్ పుండు పుట్టింది, అరచెయ్యి వెడల్పు ఉందట. దాని వలన అతను బాధపడుతూ ఉన్నాడు. అతను రేపో మాపో చనిపోయేలాగున్నాడు. అతనిలో ఏమైనా ఉందేమో లోపం, మనకు తెలియదు. ఏ మనిషిలో ఏ లోపం ఉన్నదో మనకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అని చెప్పిన దేవుడే యోబులో లోపాన్ని కనుగొన్నాడట. యోబులో ఉన్న లోపం ఏందంటే గర్వం ఉందట. నేను భక్తిపరుడనే గర్వం ఉందట. అలాగే అబ్రహాము దేవుని కొరకు ఎంతో శ్రమించాడు, ఎంతో త్యాగం చేశాడు. అబ్రహామును పిలవగానే వచ్చాడు. అయినా కానీ అబ్రహాములో లోపాలు కనుగొని ఏమంటాడంటే, అబ్రహామా, నీవు నా సన్నిధిలో నిందారహితుడవుగా ఉండు అన్నాడు. నేను నిన్ను దీవించాలి అంటే నీవు నా సన్నిధిలో నిందారహితుడవుగా ఉండు అన్నాడు. కాబట్టి మనము పైకి మంచివారముగా కనిపించవచ్చు, భక్తిపరులంగా కనిపించవచ్చు, ప్రార్థనాపరులంగా కనిపించవచ్చు. కానీ మనకు తెలియని లోపం మనలో ఉంటుంది, మనకు తెలియని లోపం మనలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రాజు ఎవరితోనూ చెప్పుకోలేదు, భార్య బిడ్డలతో చెప్పుకోలేదు. కుమారులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అక్కడ సైనికులు ఉన్నారు. ఎవరితో కూడా చెప్పుకోకుండా గోడ వైపు తన ముఖాన్ని గోడ వైపు తిరిగి ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు పెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఏమండి, హిజ్కియా చాలా మంచివాడు, యథార్థవంతుడు, ఇవన్నీ దేవునికి తెలుసు. ఆనాటి రాజులలో ఒక రాజు మంచోడైతే రెండో రాజు మంచోడు కాకపోయేవాడు. ఈ హిజ్కియా ఎంత మంచివాడో తన కుమారుడు అంత చెడ్డోడు పుట్టాడు ఈ హిజ్కియాకి. ఏమండి, ఈ హిజ్కియా ఎంత మంచివాడో ఇతని కడుపున పుట్టినవాడు అంత చెడ్డవాడు. మీరు 21వ అధ్యాయం చూస్తే మనష్షే అనేటువంటి కుమారుడు ఇతనికి కలిగాడు. చదవండి. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇజ్రాయేల్ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. అంత చెడ్డవాడు. హిజ్కియా ఎంత నమ్మకస్తుడో
ఎంత భక్తిపరుడు అంత భక్తిహీనుడు పుట్టాడు ఈయనకు. ఇలాగా రాజుల చరిత్రలు ఉంటాయి. అర్థమైందండి? తండ్రి మంచివాడైతే కొడుకు చెడ్డవాడు కావచ్చు, కొడుకు చెడ్డవాడైతే తండ్రి మంచివాడు కొడుకు మంచివాడైతే తండ్రి చెడ్డవాడు. ఇలాగ ఉన్నాయి మానవ స్వభావాలు. కానీ ఇక్కడ ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే, మీరు చూడండి హిజ్కియా 2వ రాజుల గ్రంథంలోనే 20వ అధ్యాయం రాజులు చూడండి, 2 రాజులు యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో, యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. అక్కడ కూడా ప్రవక్త వారికి ప్రకటించడం చూస్తాం. అక్కడ యోనా అనే ప్రవక్త నినివే వారికి ప్రకటించడం చూస్తాం. 3వ అధ్యాయం 4వ వచనం నుండి, యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఏమండి, యెషయా హిజ్కియాకు చెబితే హిజ్కియా లోబడినట్లుగా యోనా నినివే వారికి సువార్త ప్రకటిస్తే అక్కడ ఏమని ప్రకటించాడయ్య అంటే, ఇంకా 40 దినములకు ఈ పట్టణము నాశనమైపోతుంది. కఠినంగా ఉంటాయి దేవుని మాటలు. ముందుగానే చెప్పాను. ఏమండి, దేవుని యొక్క సువార్త ఎలా ఉంటుందయ్య అంటే, క్రీస్తు ప్రభువారు కూడా మీరు లూకాసు వార్త 19:41 చూస్తే క్రీస్తు ప్రభువారు కూడా ఆ పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చినట్లుగా వాక్యంలో ఉంది. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలిచియుండ నీయని దినములు వచ్చునని చెప్పాను. ఆ పట్టణ విషయమై ప్రభు మాట్లాడారు. పట్టణ విషయమై మాట్లాడటం కాదు, నీ విషయమై నా విషయమై మాట్లాడుతున్నారు ప్రభు. నీ కుటుంబ విషయమై నా కుటుంబ విషయమై ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు. రాబో దినాలు ఎలా ఉంటాయో నీకు అర్థం కావట్లేదు. ప్రస్తుతపు దినాలు ఎలా ఉన్నాయో చాలామందికి తెలియడం లేదు. అనేక దేశాలు కాలిపోతూ ఉన్నాయి, అనేక దేశాలు కొట్టుకుపోతూ ఉన్నాయి, అనేక దేశాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, యుద్ధాలు, భయంకరమైన దాడులు. ఎక్కడ చూసినా కానీ నెమ్మది లేక, సమాధానం లేక మనుషులు అరచేతులు వారి ప్రాణాలు పెట్టుకొని పరుగులు పెడతా ఉన్నారు. మనమైతే క్షేమంగా ఉన్నాం. మనకు అర్థమో దేవుని ప్రేమ మనకు అర్థం కావట్లేదు. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో. అందుకే దేవుడు తన సేవకుల ద్వారా ఈ విధముగా తన వాక్యాన్ని మనకు తెలియజేస్తూ మనను సిద్ధపరచడానికి, ఉగ్రత దినము నుండి మనను కాపాడటానికి దేవుడు మనను ప్రేమించి తన సువార్తను వినిపిస్తూ ఉంటే మనకేమీ అర్థం కాక దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఈ వాక్యము దొరకని దినాలు వస్తాయి అని చెప్పి ఇప్పటికే వార్తలు నాయన చదువుతూ ఉన్నాం మనము. మీకు తెలియదు మీడియా ఏం చెప్తా ఉందో. మీడియాలో సెల్ ఫోన్ల ద్వారా ఏం చెప్తా ఉన్నారంటే, ఇక సువార్త ముగిసిపోయినట్లే, బైబిల్ మన చేతిలో ఉండదు, వాక్యం దొరకదు అని చెప్తా ఉన్నారు. శాస్త్రవేత్తలు కూడా ఒక ఆయన అయితే ఇదిగో నవంబర్ 13వ తారీఖే యుగాంతం అని చెప్తూ ఉన్నాడు. 60 సంవత్సరాలకు పూర్వమే చెప్పాడట ఆయన.
ఈ విధంగా ఈ లోకాంతాన్ని గురించి అనేక మంది మనుషులు చెప్తా ఉన్నారు. దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది. ఆ యుగాంతమేమో కానీ మనం ఎంతకాలం ఉంటామో ఈ లోకంలో మనకు తెలియదు. కాబట్టి ఈ నినివే వారు మారు మనసు పొందినట్లుగా మనము కూడా మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. నినివే వారు స్వార్థ విని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, గోనెపట్ట కట్టుకున్నారు, బూడిద చల్లుకున్నారు, కూర్చున్నారు, ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఈ విషయం ఆ రాజుకు తెలిసి, ఏమండి ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఏమండి నినివే రాజు సామాన్యుడు కాదండి. నినివే వారు అష్షూరీయులు, వారు యూదులు కాదు, దేవుని బిడ్డలు కాదు. అయినను దేవుని మాటకు వారు లోబడ్డారు. ప్రవక్త ప్రకటిస్తూ ఉంటే ఆ నినివే వారు లోబడ్డారు. ఎంతో కఠినాత్ములు, మూర్ఖులు. దానిలో జరగని పాపం లేదు. నినివే పట్టణములో సొదొమ గొమొర్రా ఎలాంటిదో అలాంటిదే నినివే పట్టణము. అలాంటి పట్టణస్థులే మారి ఉపవాసం చాటించి పశువులకు కూడా మేత పెట్టలేదు, మేత లేదు, నీళ్లు లేదు. ఏమంటే ఎందుకంటే దేవుడు తన మనస్సు త్రిప్పుకుంటాడు, మన మీదకి ఉగ్రత రాకుండా చేస్తాడు. రాజే చెప్తా ఉన్నాడు, అంటా ఉన్నాడు, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుతుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేతమయ్యకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. ఎలాంటి ఆజ్ఞ జారీ చేశాడండి రాజు. అందుకనే దేవుడు నినివే పట్టణాన్ని లయము చేయకుండా దేవుడు మానుకున్నాడు. కుటుంబాలు నాశనం అయిపోతున్న జ్ఞానం లేదు ఈ దినాల్లో మనుషులకు. వాక్యం వినబడుతూనే ఉంది. వాక్యం వినబడని ప్రాంతం ఏది? ఏమండి భూదిగంతముల వరకు వాక్యము వినబడుతూనే ఉన్నా కానీ మనుషుల్లో మార్పు కనిపించడం లేదు. ఎంత నిర్లక్ష్యము, ఎంత మొద్దు నిద్రపోతూ ఉంది క్రైస్తవ లోకము. కనుక ప్రియులారా, ఈ హిజ్కియా రాజు ఏమండి ఏడుస్తూ ఉన్నాడు. గోడ వైపు తన ముఖమును తిప్పుకొని, దేవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించను. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనములో, ఏమండి కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనములో ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఆపత్కాలమందు ఏం చేయాలి మనము? ఆపదొచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు కష్టాలు వచ్చినప్పుడు, ఏమండి అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నీవు నీ ఇంట ఉన్నప్పుడు, నీవు నీ పొలం వెళ్ళినప్పుడు, నీ పనిలో ఉన్నప్పుడు, నీ ప్రయాణములో ఏమండి సమయమనక అసమయమనక ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఇదిగో నా కుటుంబం ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా, అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా. దావీదు అలా ప్రార్థన చేశాడండి. ఆపత్కాలంలో దావీదు మొరపెట్టాడండి. అందుకనే దావీదును దేవుడు తప్పించినట్లుగా నిన్ను నన్ను కూడా తప్పిస్తాడు. దేని నుండి తప్పిస్తాడు? ప్రమాదం నుండి తప్పిస్తాడు, శోధన నుండి, శ్రమల నుండి తప్పిస్తాడు, కష్టం నుండి తప్పిస్తాడు, మరణము నుండి కూడా దేవుడు మనను తప్పిస్తాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని చెప్పి వాక్యంలో ఉంది. ఇక్కడ ఇతని యొక్క మరణం నుండి దేవుడు తప్పించాడు అంటా ఉన్నాడు. చూడండి ఏమండి, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఏమండి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి
నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనెమో, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను. ఏమండి, ఈయన బాగు చేయించుకోలేడా? ఈ రాజు వైద్యం చేయించుకోలేడా? డబ్బు లేనివాడా? కానీ ఇతను వైద్యుల వైపు చూడలేదు, మనుషుల వైపు చూడలేదు, మనుషుల మాట లెక్క చేయలేదు, మనుషుల మాట వినలేదు. ఎవరి మాటకు లోబడ్డాడు? దేవుని మాటకు లోబడ్డాడు. నేను అసలే ఈ బాధతో ఉంటే, ఏమయ్యా ప్రవక్త, ఏమయ్యా యెషయా, ఏంటి నువ్వు మాట్లాడేది? వీపున ఈ రాచపుండు, దానిలో పురుగులు నన్ను ఎంతో బాధిస్తూ ఉన్నాయి, ఆ బాధే తట్టుకోలేకపోతే, ఏమండి ఏదో అంటారు కదా, గోటు చుట్టూ రోకటపోటని. ఏందది? పూర్తిగా ఏందది? అసలే గోరు ఏమైందంట? అసలే గోరు వండెత్తింది, దాని మీద ఏం పోటు పడ్డది? జొన్నలు ఎగేస్తుంటేనో ఏదో ఎగేస్తుంటే ఆ గోటి మీదనే రోకటి పోటు పడ్డట్టుగా ఇతనికి వీపున రాచపుండు బట్టి చనిపోయేలాగుంటే, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు కాబట్టి నీవు నీళ్ళు చక్కబెట్టుకోమంటే, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, నీ కుటుంబ పరిస్థితులు చక్కబెట్టుకో అని దాని భావం. నీ కుటుంబం సరిగా లేదు, నీ కుటుంబ పరిస్థితులు సరిగా, నీ కుటుంబ సాక్ష్యం సరిగా లేదు, నీ సాక్ష్యం సరిగా లేదు, సరి చేసుకో అని దాని భావం. దానికి కోపం వస్తుందా? నవ్వుతారా? అయ్యా వందనాలు, థ్యాంక్స్ అంటారా? గద్దిస్తే ఎవరైనా సంతోషించే వాళ్ళు ఉన్నారా? పొగిడితే పొంగే వాళ్ళు ఉన్నారు, కానీ గద్దిస్తే. జొన్నలగడ్డలో ఒకసారి వాక్యం చెబితే మా సడ్డుకుడు అన్నాడు, అన్న ఎట్టు చెబితే ఎవరు వస్తారు, ఎట్టు చెబితే అందరూ పోతారు, రారు. మా మాటలు కాదు కదా, హిజ్కియా మాటలు. ఇక్కడ యెషయా మాట్లాడాడా? దేవుడు చెప్పమంటే చెప్పాడా? ఇలాగ చెప్పు, ఆహాబు రాజుతో ఇలాగ చెప్పు. వెళ్ళాడు వాడు, బాబు సొత్తులాగా వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు. వెళ్ళి చెప్పు, ఏ స్థలమందైతే నాబోతు రక్తమున కుక్కలు నాకయ్యో, అదే స్థలమందు నీ రక్తమును నిజముగా నాకునని చెప్పు అన్నాడు. అంతే. అతను ఏమన్నాడు? నా పగవాడా దేవుని సేవకుడు నీకు, నేనంటే గిట్టదలే, అందుకే అట్ట చెబుతున్నాడు. ఏమండి, దేవునికి నువ్వంటే గిట్టదా, లేక నీకు దేవుడు అంటే గిట్టడా? చెప్పండి. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని హెచ్చరించే దేవుడు, మనల్ని గద్దించే దేవుడు మన దేవుడు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా ఏం చెప్పారయ్యంటే, ఆయన నడిమిశాల నుండి, అక్కడ నడిమిశాలలో చెప్పాడు, ఆయన అక్కడ ఉన్నాడు నడిమిశాలలో. రాజులంటే నడిమిశాల ఉంటుంది, అక్కడ కొన్ని వేల మంది కూడుకొనగలరు. అక్కడ రాజు సింహాసనం ఉంటుంది, వేల మంది ఉంటారు. అటువంటి సమయంలో వెళ్ళాడు. అక్కడ ప్రజలు ఎవరూ లేరు, కానీ తన అంతఃపురంలో ఉండేవారు మాత్రమే ఉన్నారు. వారందరూ చూస్తూ ఉండగా ఈయన గోడ తట్టు ముఖం ఎత్తి, ఏమంటే గోడ వైపు తిరిగి ఏడవటం మొదలుపెట్టాడు. హిజ్కియాలో ఉన్న తగ్గింపు ఏందయ్య అంటే, వినగానే పశ్చాత్తాపడ్డాడు. వాక్యం వినగానే పశ్చాత్తాపడితే దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏమండి, నేను మొదట చెప్పానే, మనం ఎవరితోనైనా ఒరే బాబు చస్తవరా అంటే, ఒక్కొక్కడు బండి తోలుతూ ఉంటే కుర్రోళ్ళు భలే బాధేస్తుంది. ఏమండి, కొంతమంది తిడతారు కూడా, అలా ఉంటుంది. కొంతమంది ఇదే మాట అంటారు, పోతావురా. జరుగుతున్నవి. ఎందుకంటారు? వాడు వెనక్కి తిరిగి, అయ్యా ఎవరు మీరు, మంచి మాట చెప్పారు అంటాడా? పోతే నేను పోతే నీకెందుకు కనుకుంటూ పోతున్నాడు. అలా అని కాదు, మనం అలా చెప్పకూడదు. ఏమండి,
ఆ మాట అంటే చాలామందికి ఏంటి, ఈ అలవాటు వద్దు, ఈ అలవాటు ఉండకూడదు. ఇప్పుడు యువత అంతా కూడా దేనికి అలవాటు అయింది అంటే గంజాయికి, మత్తు పదార్థాలకు అలవాటయ్యారు హై స్కూల్ వయసులోనే. ఒకప్పుడు ఇవన్నీ తెలియదు, ఇవేమి తెలియదు. ఎంతగా పాడైపోవాలో అంతగా పాడైపోతున్నారు. అట్టి వారికి చెప్పొద్దా దేవుని వాక్యం? వింటే ఏమవుతారు? అరే నా మాట వింటే నువ్వు బాగుపడతావు అంటారు అమ్మా నాన్న. అవునా కదా? అయ్యా మా మాట వింటే బాగుపడతావు, అమ్మా మా మాట వింటే బాగుపడతావు. ఆడపిల్లలు కూడా మాట వింటలేదు. అర్ధరాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారు వద్దన్నా. ఒక దగ్గరికి వెళ్తున్నానని మరో దగ్గరికి వెళుతున్నారు. ఏమైపోతున్నారు? ఆ సమయంలో నువ్వు 10 గంటలకు 9 గంటలకి నువ్వు బయటికి రావడం అంత అవసరమా? ఏమైపోతున్నారు? రోజు వార్తలు వింటూ ఉన్నాం. తెలీదా నీకు? ఇది అరణ్యము, జనారణ్యము. ఒక మనిషి అరణ్యంలో ఒక రాత్రి అంతా ఉండి బ్రతికి మళ్ళీ ఇంటికి రాగలడు. కానీ ఈ జనారణ్యములో ఒక వ్యక్తి ఒంటరిగా వెళితే తిరిగి రావడం చాలా కష్టము. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం మనకు అవసరం కాదా? వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? ఈ రాజు నిర్లక్ష్యం చేయకుండా దేవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా నేను సమస్తం ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు దేవుని ప్రార్థించెను. మనం ప్రార్థిస్తున్నామా? ఈ విధంగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనకు పోతున్నాం, వస్తున్నాం, మళ్ళీ మన అబద్ధాలే, మోసాలే, దొంగతనాలే, అసూయలే, ద్వేషాలే, పగలే, కోపాలే. ఏం బాగుపడతాయి మన కుటుంబాలు? ఏం బాగుపడతాయి మన జీవితాలు? మన బిడ్డలకు ఆశీర్వాదం వస్తుందా లేక శాపం వస్తుందా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోసుకుంటాడు. ఈయన మంచి పంట కోసుకున్నాడు. ప్రభు చెప్తున్నాడు వెళ్ళు, అతడు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి ఏం చేశాడు? పంపించాడు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. మనం కన్నీళ్లు విడవడం ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఎవరికి కన్నీళ్ళు వస్తాయి? ఎవరైతే పశ్చాత్తాపంతో వారి విషయమై వారు ఒప్పుకుంటారో, వారి దోషాన్ని వారి అతిక్రమాన్ని ఒప్పుకుంటారో, దేవా నేను పాపినని ఎవరంటారో వారికి కన్నీరు వస్తాయి. ఇక్కడ ఏడుస్తున్నాడు. అందుకనే ప్రభు అన్నాడు, నేను నిన్ను బాగు చేస్తా. నీ ప్రార్థన అంగీకరించాను నేను. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. అంగీకరించకపోతే ఆ ప్రార్థనకు జవాబు రాదు. నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. అర్థమైందండి? దేవుడు మనల్ని బాగు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన లోపాలను మనము సరి చేసుకుందాము. ఆయన వాక్యములు ఏమనున్నది అంటే 147వ కీర్తనలో 3వ వచనములో, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు అని చెప్పి వాక్యంలో, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. గుండె పగిలిపోతుంది కొంతమందికి. గుండె చెదిరిపోవటం అంటే గుండె పగిలిపోయేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కుటుంబాల్లో. తల్లిదండ్రులు, భార్య బిడ్డలు ఎదుర్కొంటున్నారు గుండె పగిలిపోయేటువంటి ఆ సందర్భాలను. ఏంటది? నష్టపోవటం, కోల్పోవటం. ఈ విధంగా జరగటం వలన మనిషి ఏమైపోతుంది అంటే కృంగిపోతుంది, జారిపోతుంది. అయ్యో, ఆ శ్రమను తాళలేము, ఆ నష్టాన్ని ఎవరూ పోడ్చలేము. గుండె చెదిరిపోయింది.
అనేకులు ఈ విధంగా ఏమంటే బాధపడిపోతున్నారు. బిడ్డలను కోల్పోయిన వారు, యవన కాలంలో భర్తలను కోల్పోయిన వారు ఏమంటే ఎంతమంది కృంగిపోతున్నారు. అటివారి గాయములను దేవుడు మాన్పే దేవుడు మన దేవుడు. కనుకనే ప్రియులరా, చూడండి ఈ యొక్క వాక్యములో ముగించుకుందాము. చూడండి, నిన్ను బాగు చేస్తానని చెప్పిన దేవుడు ఏం చేశారయ్యా అంటే, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. ఇతను పశ్చాత్తాపడటం వలన, దేవుని మాటకు లోబడటం వలన, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటం వలన ఇతని కుటుంబం బాగుపడింది, ఇతడు ఆరోగ్యవంతుడయ్యాడు. ఏమంటే ఆ కుటుంబానికి క్షేమం కలిగింది. ఆ దేశానికి కూడా ఏమంటే శత్రువు అనేటువంటి వాడు రాకుండా దేవుడు చేశాడు. మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే, మన బిడ్డలు క్షేమంగా ఉండాలంటే మనం దేవుని మాటకు లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మాట్లాడు, దేవునితో మాట్లాడమ్మా. ప్రభువా, నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడయ్యా, నేను బలహీనుడను ప్రభువా, నన్ను బలపరచుము నాయనా అని మొరపెట్టుకుందాం ప్రియులరా. దేవా